హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజే న్యూస్. హైదరాబాద్లో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పురుషులు వీడియో చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ఏరియాలో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం నడిపిస్తున్నారు. పలువురు ఆర్గనైజర్స్ ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను మహిళలను తీసుకువచ్చి సోషల్ మీడియా ద్వారా స్థానిక యువకులను ఆకర్షిస్తూ ఇల్లీగల్గా ఇదంతా నడుపుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే బయట మసాజ్ బోర్డు పెట్టడంతో యువకులు మసాజ్ అనుకుని లోపలికి వెళ్తే అక్కడ పలువురు అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తూ ఆకర్షిస్తూ యువకుల నుంచి 5,000 నుండి 6,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులకు పలువురు సమాచారం ఇవ్వడంతో ఈ బండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహకులను అదుపులోనికి తీసుకుని మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అని మా ఛానల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 7/8/24 అల్వాల్ పియర్ సిబ్బందికి నమ్మదగ్గ సమాచారం మీద అల్వాల్ హిల్స్ ఏరియాలో చెందిన హైటెన్షన్ లైన్లో వెల్నెస్ స్పా అనే మసాజ్ సెంటర్లో ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇట్టి ఇన్ఫర్మేషన్ పై అల్వాల్ సిబ్బంది మరియు నేను దాని మీద రైడ్ చేయడం జరిగిందండి. ఇట్టి దాంట్లో ఒక 3 ఆర్గనైజర్స్, ఒక 2 విక్టిమ్స్, ఒక 3 కస్టమర్స్ దొరకడం జరిగింది. ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకురావడం చేస్తా ఉన్నారు. తర్వాత వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తా ఉన్నారు. ఇటు వచ్చిన కస్టమర్స్ ని 3,000 నుంచి 6,000 వరకు వాళ్ళ రకరకాల సర్వీసెస్ దాన్ని బేస్ చేసుకొని ఛార్జ్ చేస్తా ఉన్నారు. దీనిపై మేము ఇమీడియట్ గా వీళ్ళందరినీ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగిందండి. దీని మీద కేసు నమోదు చేసి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరుగుతూ ఉంది. ఇటు విషయాలపై సైబరాబాద్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉందండి. కాబట్టి ఇటు విషయంపై ఎవరన్నా ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను.